Medchal Metro News Network and you are watching Suchitra TV. Model split చేశారు. Economic based model share model is developed to determine the realistic share between public and private transport for two options, namely with metro and without metro. Utility cost of the generalized cost travel for each kilometer in derived assuming certain values of the parameters. వీళ్ళు ఒక సర్వే చేశారు. సర్వే చేసి యూటిలిటీ మోడల్ ఇన్పుట్స్ టేబులైజ్ చేశారు. బస్సు, కారు, ట్యాక్సీ, టూ వీలర్, ఆటో, మెట్రో, మన డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమున్నాయో వాటన్నిటికీ ఇవి వెహికల్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్. బస్ అయితే 30 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది, కార్ 40, ట్యాక్సీ 40, టూ వీలర్ 40, ఆటో 40, మెట్రో 35 వెళ్తుంది. వాకింగ్ టైమ్ ఇన్ మినిట్స్, బస్కి 10, మెట్రోకి, ఆటో, మిగతాదైతే కారు కానీ ట్యాక్సీ కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కుతాం కాబట్టి వాకింగ్ టైం ఉండదు. వెయిటింగ్ టైం వాటికి ఉండదు. దీనికి వెయిటింగ్ టైం వచ్చేసి 2.5 minutes తీసుకున్నారు. బస్కు వెయిటింగ్ టైం 10 minutes. స్టాపేజ్ డిలే, బస్సులో స్టాపేజ్ డిలే 18% ఉంటుంది. కార్లో, ట్యాక్సీలో, టూ వీలర్, ఆటోలో ఏముండదు, కానీ మెట్రోలో కూడా 10% ఉంటుంది. ఇంటర్సెక్షన్ డిలేస్, వీటిలో ఆ స్టాపేజ్ డిలేస్ ఏముండవు, కానీ ఇంటర్సెక్షన్ వచ్చినప్పుడు మనం చూస్తుంటాము. సిగ్నల్ పడ్డప్పుడు చేసినప్పుడు ఎంతెంత లేట్ బస్సు 19% టైం అంతా ఇంటర్సెక్షన్ డిలేస్లో వెళ్ళిపోతుంది. ఇవన్నిటి కూడా 19%. మెట్రోకు ఆ బాధ ఉండదు, ఎక్కడ ఇంటర్సెక్షన్ ఉండదు, పైనుంచి నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది కాబట్టి అది 0%. ట్రావెల్ డిస్కంఫర్ట్ బస్సులో 3% ఉంటుంది, కార్లో, ట్యాక్సీలో లేదు, టూ వీలర్లో కూడా 10% ఉంటుంది, ఆటోలో 1% ఉంటుంది, మెట్రోలో -10%. సో డిలే లేదు, ఇంకా మన స్టాప్ వచ్చినా కూడా హాయిగా చల్లగా ఏసీ వేసి ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్ళాలని ఎలాగ అనిపిస్తుంది కాబట్టి దీన్ని -10% తీసుకున్నారు. మినిమం ఫేర్ అక్కడ ఇన్ రూపీస్, అది మినిమం ఫేర్, అది 3 rupees బస్సులో అయితే, కార్లో 15 rupees, ట్యాక్సీ 20 rupees, టూ వీలర్ 2 rupees, ఆటోకి 10 rupees అవుతుంటే మనకు మెట్రో ఓన్లీ 6 rupees అవుతుంది. మినిమం ఫేర్ అప్లికేబుల్, రన్నింగ్ ఓపీసీ, టైం కాస్ట్, ఇది ఇలా తీసుకున్నారు. దీనికి ఇంట్రెస్టింగ్గా ఏం చేశారంటే ఇదొకటి విత్ మెట్రో వితౌట్ మెట్రో ఒక టేబుల్ చేశారు. మోడ్ షేర్ అమాంగ్ ప్యాసింజర్ వెహికల్స్ వితౌట్ మెట్రో లేకుంటే ఇప్పుడున్న ప్యాసింజర్స్ ఎలా అవుతున్నారు, కింద డిస్టెన్స్ పెట్టుకున్నారు. ఇది 0 kilometers, 10 kilometers, 20, 30, 40. ముందు మనకు మెట్రో లేనప్పుడు టూ వీలర్ మనలాంటి సిటీస్లో డామినేటింగ్ ట్రాన్స్పోర్టేషన్ మోడల్ అన్నట్టు. ఇంకా 0 kilometers కానీ, 10 kilometers కానీ, 20 kilometers కానీ, 30 kilometers, అప్ టు 40 kilometers వరకు కూడా జనాలు టూ వీలర్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది, వారు ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ స్పీడ్గా వెళ్ళొచ్చు, రావచ్చు, ట్రాఫిక్లో కూడా ఇబ్బందులు ఉండవు కాబట్టి వాళ్ళు అలా టూ వీలర్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి టూ వీలరే ఫుల్ లీడింగ్ ఉంది. ఎంత డిస్టెన్స్ పెరిగితే అంత లాస్ట్కి పోయేసరికి ఎబో 40%, 40 kilometers అలా వెళ్ళేది ఉంటే ఎబో 40% టూ వీలర్నే వాడుతున్నారు. అలాగే 20 kilometers వెళ్ళేది ఉంటే అప్ టు 35% టూ వీలర్ను వాడుతున్నారు. 10 kilometers వరకు అప్ టు 30% టూ వీలర్ వాడుతున్నారు. సో ఈ మనకు డామినేటింగ్ మెయిన్ టూ వీలరే. తర్వాత ఇప్పుడు కూడా మనకు మెయిన్ ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం కూడా టూ వీలర్సే మనకి స్లో మూమెంట్కి మన సిటీలో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాపులర్ ట్రాన్స్పోర్ట్ మోడ్ మనకు బస్ వస్తుంది. బస్సు కూడా మనకి డిస్టెన్స్ పెరిగిన కొద్దీ మనం బస్ ప్రిఫర్ చేస్తాము. థర్డ్ వచ్చేసి మనం పర్సనల్గా కార్ ప్రిఫర్ చేస్తాము. ఫోర్త్ వచ్చేసి ఆటో కూడా దూరం పోయినా కొద్దీ ఇంకా మనం ప్రిఫర్ చేయలేం, దగ్గర ఉన్నప్పుడే ఆటో ప్రిఫర్ చేస్తాము. మనం నియర్ అబౌట్ 40 kilometers పోతే అది <5% ప్రిఫర్ చేస్తారు ఆటో. సరే, నెక్స్ట్ ట్యాక్సీ కూడా అంతే, దగ్గరలో ట్యాక్సీ ప్రిఫర్ చేస్తాం, కానీ దూరం వెళ్ళినా కొద్దీ అది 40 kilometers అట్లా వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఎవరు కూడా సింగిల్గా 40 kilometers ట్యాక్సీలో వెళ్ళారు, చాలా <1% ఉంటారు. ఇది బిఫోర్ మెట్రో మన ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందనేది వీళ్ళు ఒక గ్రాఫ్ వేసుకున్నారు. ఇక్కడికి వచ్చేసి డిస్టెన్స్ వైజ్ మోడ్ షేర్ యాజ్ పర్ జనరలైజ్డ్ కాస్ట్. నెక్స్ట్ మెట్రో వచ్చిన తర్వాత ప్యాసింజర్ ఎలా ఉంటుందో గ్రాఫ్లో చూపిస్తున్నారు.
0 to 10 కిలోమీటర్స్ వరకు కూడా మళ్ళీ ఛాంపియన్ టూ వీలర్స్ వాళ్ళే ఉన్నారు. చిన్న చిన్న దగ్గర డిస్టెన్స్లు అన్నిటికీ అప్ టు 20 కిలోమీటర్స్ వరకు కూడా ఈ టూ వీలర్ అనేది మెట్రోతో పోటీ పడుతుంది. మెట్రో వన్స్ వచ్చిందంటే మెట్రోనే డామినేటింగ్ అవుతుంది. ఏ ఏరియాలో అయితే మెట్రో రన్ అవుతుందో ఆ ఏరియాలో మేజర్గా ట్రావెల్ చేసే వాళ్ళు మెట్రోకి కన్వర్ట్ అవుతారు. అప్ టు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు అయితే ఇంకా టూ వీలర్లే వాడుతున్నారు. టూ వీలర్లే కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ అప్ టు 20 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ క్రాస్ ఓవర్ ఉంది, 20 నుంచి తగ్గిపోతున్నారు. ఆ 20 అండ్ అబోవ్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా కన్వీనియంట్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మెట్రోనే ప్రిఫర్ చేస్తారు. మెట్రో డామినేటింగ్ వెళ్ళిపోయింది. మెట్రో వాడేవాళ్ళు మనకు డిస్టెన్స్ పెరిగిన కొద్దీ 40 కిలోమీటర్స్కి వెళ్ళిన కొద్దీ 35% వెళ్ళిపోయారు. మనకు టూ వీలర్ ప్రిడామినెంట్గా తగ్గిపోయింది, ఓన్లీ 25%కి వచ్చారు. కాబట్టి ఇది మెయిన్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఈ టూ వీలర్స్ రోడ్డు మీద తగ్గితే మెయిన్ యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి, అన్నీ తగ్గుతాయి. ట్రాఫిక్ కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. మెట్రో వస్తే మనకు మెయిన్ యూజ్ ఏంటంటే ఈ టూ వీలర్ ట్రాఫిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంఫర్టబుల్గా మెట్రోకి షిఫ్ట్ అవుతారు. కింద మనకు రోడ్స్ ఖాళీ అవుతాయి. వాళ్ళు ఆ విధంగా ఈ గ్రాఫ్లో టూ వీలర్ ఎలా అయితే టాప్లో ఉందో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మెట్రో అది సెకండ్లోకి పడిపోయింది. ఈ నెక్స్ట్ బస్సు థర్డ్లోకి పడిపోయింది. ఫోర్త్ కార్లు కూడా యూజ్ చేయడం చాలా తగ్గిపోయింది. అది కార్ ఒక్కటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. తర్వాత ఇది ఫిఫ్త్ వచ్చేసి ఆటోస్, అవి అలాగే ఉన్నాయి. ఆటోస్ కానీ ఈ ట్యాక్సీస్ కానీ దగ్గర ప్లేసెస్లో వాడతారు కాబట్టి వాటికి పెద్ద డిఫరెన్స్ లేదు. మెయిన్ టూ వీలరు, బస్సెస్, వీటిలో ట్రాఫిక్ అంతా మనకి మెట్రోకు కన్వర్ట్ అవుతారు అక్కడ. కాబట్టి మనకు రోడ్స్లో అంత ఫ్రీక్వెన్సీలో బస్సెస్ తిరగవు. టూ వీలర్స్ అయితే కన్సిడరబుల్గా తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ మెట్రోది. మనకు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఉంటుంది, రోడ్డు పైన ప్రయాణం చేసే ఫోర్ వీలర్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకు కూడా ట్రాఫిక్ తగ్గిపోతుంది. కాబట్టి అది మెయిన్ అడ్వాంటేజ్. దాంట్లో వాళ్ళ గ్రాఫ్లో అది చూపించుకున్నారు. మోడల్ స్ప్లిట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవేవో రాసుకున్నారు. ట్రిప్ అసైన్మెంట్, ట్రిప్లు ఎలా చేయాలి, డైలీ రైడర్షిప్ ఎస్టిమేషన్ చేసుకున్నారు. మెట్రో అలైన్మెంట్ ప్లాన్లు, మళ్ళీ ఫైనల్ అలైన్మెంట్ ప్లాన్లు గీసుకున్నారు. 2 కారిడార్స్కు మనది కూడా ఇవి అలైన్మెంట్ ప్లాన్లు విత్ స్టేషన్స్. ఫైనల్ అయితే ఏ స్టేషన్స్ చేస్తారో దాని ప్రకారమే ఇలా అలైన్మెంట్ ప్లాన్లు వేసుకుంటారు. ఇది గ్రోత్, ట్రిప్ రేటు, ఇలా ట్రిప్ రేటు కూడా వాళ్ళు మెట్రో ట్రిప్స్ ఎన్ని అయితే పర్సంటేజ్ ఆఫ్ ఆల్ ట్రిప్స్, బోర్డింగ్, రైడర్షిప్ రాసుకున్నారు. సో ambitious plan of creating new Nagpur International Airport and Mihon City has also been imported, and it is seen 25,000 trips will be boarded from these two stations in 2016. ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తారు, ఎంత మంది వెళ్తారు అనేది రాసుకున్నారు. మనది కూడా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడున్న ట్రైన్లలో కాకుండా మన కనెక్టింగ్ ట్రైన్స్ వాటిల్లో కూడా వాళ్ళకి ట్రాఫిక్ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా ట్రాఫిక్ సర్వే చేసి ఎయిర్పోర్ట్ వరకు ఎలా ఉంటుంది, ఏమి ఉంటుంది అంతా టేబులైజ్ చేసుకున్నారు టోటల్గా. నెక్స్ట్ ఇంకో పార్ట్లో కంటిన్యూ చేద్దాం.